ఇటువంటి చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఒక 50 రాసి పెట్టుకున్నారంటే 100% మీకు యాడ్సెన్స్ అప్రూవల్ ఖచ్చితంగా వస్తుంది. కాపీ పేస్ట్ కాదు, సొంతంగా రాయాలి. ఎవరికైతే వెబ్సైట్ నేను చేసి ఇస్తానో వాళ్ళు కేవలం ఈ ఫామ్ నింపి పబ్లిష్ కొడితే వాళ్ళకు ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒక రోజులో కనీసం ఒక 20-30 నోటిఫికేషన్స్ ఈజీగా రాసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఆల్ ఇండియా లెవెల్లో జాబ్ నోటిఫికేషన్స్ వెబ్సైట్ అనేది చాలా హై లెవెల్లో వెళ్తుంటుంది. ఎందుకంటే జాబ్స్ చాలా మందికి అవసరము. ఇండియా లెవెల్లో చూసినట్లయితే ఈ వెబ్సైట్లకు చాలా డిమాండ్ ఉంది. యాక్చువల్గా మనం చూసినట్లయితే వీటికి ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ పెట్టాను నేను. అయితే ఈరోజు ఇప్పుడు నేను చూపించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను రెడీ చేసినటువంటి వెబ్సైట్. దాదాపుగా మనకి ఇండియా లెవెల్లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి వెబ్సైట్ మీకు కనిపించదు. ఈ వెబ్సైట్లో కొత్త నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సొంతంగా పెట్టుకోవచ్చు. లేదంటే మీ తరఫున మీ వెబ్సైట్కి ఎవరైతే వస్తారో వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీ వెబ్సైట్లో కొత్త నోటిఫికేషన్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో నడుస్తుంది. అది ఎట్లా ఉంటుందో ఫస్ట్ నేను మీకు చెప్తాను. అసలు ఈ జాబ్ నోటిఫికేషన్స్తో రెవెన్యూ ఏ విధంగా తీసుకోవచ్చు, అసలు ఈ వెబ్సైట్లు ఏ విధంగా రన్ అవుతాయి అనేది నేను చెప్తాను. మీకు నేషనల్ లెవెల్లో చూసినట్లయితే ఒక్కొక్క వ్యక్తి దాదాపు 4-5 వెబ్సైట్లు రన్ చేస్తున్నారు. దాని ద్వారా ఒక్కొక్క వెబ్సైట్ నుంచి దాదాపుగా 3-4 లక్షల రూపాయల రెవెన్యూ అనేది తీసుకుంటున్నారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా నేను 1-2 మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. నేను తెలుగు వ్యక్తిదే ఒక పర్సన్ కూడా ఇంటర్వ్యూ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. అతడు మంత్లీ దాదాపు 2-3 లక్షలు ఎర్న్ చేస్తున్నాడు గూగుల్ యాడ్సెన్స్ నుంచి. అయితే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తాయి. ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ కాంటెంట్ మొత్తం కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోవాలని కూడా మన దగ్గర వెబ్సైట్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీనికి తెలుగులో కూడా రాయొచ్చు కాంటెంట్, ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు. అది మీ యొక్క అవసరం అంటే మీ యొక్క నాలెడ్జ్ని బట్టి మీరు దేంట్లో అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక జాబ్స్ వెబ్సైట్, ఇది చాలా పెద్ద వెబ్సైట్ ఇండియా లెవెల్లో 3 జాబ్ అలర్ట్స్ అని చెప్పేసి. మరి ఈ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. ఒకసారి సిమిలర్ వెబ్లో చూసినట్లయితే మంత్లీ వచ్చేసి ఇక్కడ చూడండి, మంత్లీ విజిటర్స్ వచ్చేసి 15.6 మిలియన్స్. మీరు దీన్ని కౌంట్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, మరి ఈ 15 మిలియన్ ట్రాఫిక్లో వచ్చేసి ఫ్రీ జాబ్ అలర్ట్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట. మనం ఈ కీవర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం నోటిఫికేషన్ రాసేటప్పుడే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా అందులో లింక్ కూడా అవుతుంటాయి, అందులో వస్తుంటాయి. సో మరి ఇదంతా ఎట్లా రాయాలి సార్ మాకు తెలియదు కదా అంటే అచ్చ తెలుగులో రాసుకోవచ్చు. సో ఇలాంటి వెబ్సైట్ ఎవరికి కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే నాకు వాట్సాప్ చేయొచ్చు, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను నేను. సో ఇక్కడ ఈ వెబ్సైట్ ఎందుకు పర్టికులర్ అంటే ఇప్పుడు నేను చేసినటువంటి వెబ్సైట్ ఎందుకు పర్టికులర్ అంటే మీరు నెక్స్ట్ చూడబోతారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి ఈ వెబ్సైట్ గురించి చూద్దాము. సో ఇక్కడ నేను క్యాల్కులేట్ పని చేస్తాను. 1 మిలియన్కి 10 లక్షలు మనకు తెలుసు. మరి ఇక్కడ మనకు 15 మిలియన్లు అన్నాడు, 15 ఇంటూ 10 lakhs. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది టోటల్గా వాళ్ళకి వచ్చేటువంటి వ్యూస్ పర్ మంత్. మరి దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ఇంటూ 0.3%, ఓన్లీ 0.3% మాత్రమే క్లిక్స్ అవుతాయి అనుకుందాం. అంటే ఇంతమంది చూసిన దాంట్లో కేవలం 0.3% వరకు మాత్రమే క్లిక్ చేస్తారు అని అనుకున్నట్టయితే ఇన్ని క్లిక్స్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఇన్ని క్లిక్స్ వస్తాయి అనమాట. ఇన్ని క్లిక్స్కి ఇంటూ 0.23 cents లెక్క పట్టుకున్నాము. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో చూసినాం, ఇక్కడ 23 cents, 28 cents, 16, 59 ఇట్లా ఉన్నాయి కాబట్టి 23 cents నేను లెక్క తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే 0.23 cents మనం కౌంట్ చేసినట్లయితే ఇన్ని సెంట్స్ వస్తాయి. దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే బై 100 చేసుకోవాలి. ఎందుకంటే 100 అంటే డాలర్కి 100 cents కాబట్టి 100 చేసినట్లయితే $10,350 వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కౌంట్ ప్రకారం 10,350. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే సార్ మనకు వస్తాయి ఇవన్నీ అంటే ఎవరికైనా ఫస్ట్ స్టార్టింగ్లో రావు. ఈ వెబ్సైట్ కూడా వాళ్ళు ఒక్క రోజులో ఇంత పెద్దగా పెరిగింది కాదు. ఏ పని అయినా కూడా, ఏ ఛానల్ అయినా, ఏ వెబ్సైట్ అయినా కూడా మనకు తెలుసు గ్రాడ్యువల్గా మనం రెగ్యులర్గా పని చేసుకుంటూ సిన్సియర్గా పని చేసుకుంటూ వెళ్తేనే అవి ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ మీకు వచ్చినట్లయితే డాలర్ రేట్ వచ్చేసి ఇవాళ డాలర్ రేటు ఒక 80 రూపీస్ ఉండొచ్చు మ్యాక్సిమం ఉంటే, ఒక 80 రూపీస్ వేసుకున్న 8,28,000 రూపాయలు వీళ్ళకి మంత్లీ రెవెన్యూ వస్తుంది. మరి ఇదంతా మనం ఇంత పెద్దగా కాకపోయినప్పటికీ మనం చేసేటువంటి పనికి కనీసం నెలకు ఒక 20-30 వేలు అట్లా చాలా తక్కువలో కూడా మనం తీసుకోవాలంటే కూడా కనీసం అట్లీస్ట్ 20-30 వేలు తీసుకోవాలంటే కూడా ఫస్ట్ విషయం ఏంటంటే 8 లక్షలు ఈ వెబ్సైట్కి వస్తాయి. ఇంకా 15 లక్షల వెబ్సైట్, నెలకు 15 లక్షలు సంపాదించే వెబ్సైట్లు కూడా ఉన్నాయి. ఏవైనా కూడా వాళ్ళు రెగ్యులర్గా పనిచేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. మనం ఏదో వెబ్సైట్ రెడీ చేయించుకునేసి వదిలేసినట్లయితే మనకు ఎలాంటి రెవెన్యూ రాదు. ఇది ఒక కంపల్సరీ డిస్క్లైమర్, గుర్తుపెట్టుకోండి. మనం ఇందులో ఛానల్లో చెప్పినాము, వీడియోలో చెప్పినాము అని చెప్పేసి లక్షలు వస్తాయని చెప్పేసి ఇదేం స్పామ్ కాదు, లేదంటే ఇది ఒక స్కీమ్ కూడా కాదు. ఎందుకంటే గూగుల్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ ఇది.
ప్రాంప్ట్గా ఇక్కడ ఉన్నట్టుగా మీకు చూపెడుతున్నాను. సో మరి ఇప్పుడు అసలు మన వెబ్సైట్కి వచ్చినట్లయితే మన వెబ్సైట్ ఏంటి, అసలు ఈ వెబ్సైట్లో ఏముంటుంది అదొకసారి మనం చూసినట్లయితే ఇది సేమ్ యాడ్స్ మనం ఎట్లయితే జాబ్స్ వెబ్సైట్ ఉంటుందో అదే సేమ్ వెబ్సైట్ ఇది కూడా. ఇది ఒక జాబ్ నోటిఫికేషన్స్ వెబ్సైట్. ఇంకా చాలా దీంట్లో యాడ్స్ మనం పెట్టాల్సి ఉంటుంది, ఇది నోటిఫికేషన్స్ ఇంకా చాలా రావాల్సి ఉంటుంది. సో ఇలాంటి వెబ్సైట్ ఇందులో ఇంకా చాలా కంటెంట్ అనేది పెట్టాల్సి ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మామూలుగా హోమ్, అబౌట్ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. నోటిఫికేషన్స్, జాబ్ నోటిఫికేషన్స్లో యూపీఎస్సీ, ఎస్సీ, గవర్నమెంట్ జాబ్స్లో ఏమేమి ఉంటాయి అవి పెడతాము. తర్వాత ప్రైవేట్ జాబ్స్లో ఇంకా మనం కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా కేటగిరీస్. సరే ఓకే, ఇదంతా బాగానే ఉంది. అంటే ఇక్కడ మీరు ఇందులో కొత్తగా నోటిఫికేషన్ రాయాలి సార్, నేను ఎట్లా రాయాలి, చాలా కష్టం కదా నోటిఫికేషన్ రాయాలి అంటే, చాలా ఈజీ సిస్టంలో ఉంటుంది నోటిఫికేషన్ రాయడం. ఎట్లా అంటే ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నాయి ఆప్షన్స్ చూడండి, హోమ్, అబౌట్, తర్వాత సబ్మిషన్ ఏ నోటిఫికేషన్. ఇది ఎక్కడ మన వెబ్సైట్లలో ఎక్కడ కూడా ఉండదు, ఏ వెబ్సైట్లో కూడా ఇలాంటి ఆప్షన్ అనేది ఇవ్వరు. ఓకే, ఇక మిగతా నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి, జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మామూలుగా ఉంటాయి. మరి దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ ఏ నోటిఫికేషన్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, నేను సెట్ చేయాలి దీన్ని. సబ్మిట్ ఏ నోటిఫికేషన్. మీరు ఎవరైనా కూడా ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. మీరు ఒక్కసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి జెన్యున్గా, అంటే ఏదో ఫేక్ నోటిఫికేషన్లు కాకుండా, మీరు ఇంతకుముందు చెప్పినటువంటి నేను freejobalert.com ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఏదైనా ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా మీ సొంతంగా, అంటే ఇంగ్లీష్లోనే కానీ ఇంకేదైనా సరే ఇంగ్లీష్లో రాయడమే అది, ఎందుకంటే మనకు ఇంగ్లీష్ అయితేనే పర్ఫెక్ట్గా దేశం మొత్తం వెళ్తుంది కాబట్టి దానికి సంబంధించి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, మీకు ఎట్లా వీలైతే అట్లా రాయండి. ఒకవేళ వీలైతే తెలుగులోనే రాయండి, కంప్లీట్గా తెలుగులోనే రాయండి. ఓకే, ఇంగ్లీష్లో అవసరం లేదు, తెలుగులోనే నోటిఫికేషన్ రాయండి ఫస్ట్. అది రాసి ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ జాబ్ టైటిల్, ఇక్కడ మీరు చూసినట్లయితే మరి సార్ మేము నోటిఫికేషన్ ఆ వెబ్సైట్కి ఎట్లా రాయాలంటే ఎంత ఈజీగా ఉంటుందంటే నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తారో, మీరు ఎవరైతే ఈ వెబ్సైట్ మన దగ్గర చేయించుకుంటారో వాళ్ళు కూడా సేమ్ ఇదే పని చేయొచ్చు, వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే నోటిఫికేషన్ రాయొచ్చు. నోటిఫికేషన్ రాయడం అనేది చాలా పెద్ద పని, ఆ పనిని మనం చాలా ఈజీ చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం అంటే జాబ్ టైటిల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎస్బీఐ క్లర్క్స్. ఓకేనా, ఎస్బీఐ క్లర్క్స్. డిపార్ట్మెంట్ ఏంటిది, ఇదేం డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ కదా, బ్యాంకింగ్. తర్వాత కేటగిరీ వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు, చూడండి కేటగిరీ మీద మీరు ఒకసారి ఇట్లా క్లిక్ చేస్తే చాలు అన్ని ఓపెన్ అవుతాయి. ఇది గవర్నమెంట్ జాబ్, ఎస్బీఐ కాబట్టి గవర్నమెంట్ జాబ్. మరి దీంట్లో ఏముంటుంది, ఎస్బీఐ హ్యాస్ రిలీజ్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్స్ ఆఫ్ క్లర్క్స్ ఇన్ వేరియస్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, సింపుల్గా చెప్తున్నాను. టోటల్ పోస్ట్స్ అవైలబుల్ ఆర్ 2500, సింపుల్గా పెట్టేశాను. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ద పోస్ట్. ఓకే, ఇది ఒక చిన్న డిస్క్రిప్షన్ అనమాట, ఇది ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను. అయితే ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. మనకు తెలుసు ఆల్రెడీ ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది క్లర్క్ జాబ్కి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి ఇవి ఎక్కడ దొరుకుతాయి, మనం ఆల్రెడీ ఫ్రీ జాబ్ అలర్ట్స్ వెబ్సైట్ ఇంతకుముందు చూపించాను నేను. ఇందులో ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా ఆ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాడే ఇస్తాడు, తర్వాత ఈ నోటిఫికేషన్ ఏంటి, ఏం నోటిఫికేషన్ అంటే జాబ్ టైటిల్ ఏంది, బ్యాంకింగా ఎందులోకి వస్తుంది అనేది మనకు చూడంగానే తెలిసిపోతుంది. బ్యాంక్ గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అనేది కూడా మనకు ఇందులోనే తెలిసిపోతుంది. ఇది మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి, ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీని గురించి కొంచెం రాయాలి, ఒక 2-3 లైన్లు, మొత్తానికి ఒక 10 లైన్లు రాయండి. రాసిన తర్వాత నెక్స్ట్ కాపీ పేస్ట్ చేయకుండా రాయండి. తర్వాత ఎనీ డిగ్రీ, దాంట్లో వాళ్ళు ఏది ఇచ్చింటే డిగ్రీ కానీ లేకపోతే ఎంబీబీఎస్ కానీ చార్టెడ్ అకౌంటెంట్ కానీ, అందులో ఈ నోటిఫికేషన్కి సంబంధించి తర్వాత అంటే జాబ్ టైటిల్, ఈ యొక్క జాబ్ దేనికి సంబంధించిన క్లర్క్ పోస్ట్ కాబట్టి డిగ్రీ అన్నాము, లేదంటే డాక్టర్ అనుకోండి ఎంబీబీఎస్ అంటాము, లాయర్ అనుకోండి లా అంటాము, చార్టెడ్ అకౌంటెంట్ అనుకోండి సిఏ అంటాము, అట్లా. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి కామన్గా 18 years టు 35 years అనుకుందాం, జస్ట్ నేను ర్యాండమ్గా పెడుతున్నా. దీంట్లో మళ్ళీ మీరు జనరల్, తర్వాత ఓబీసీ, ఎస్సీ ఎస్టీ బీసీ,
తర్వాత ఉమెన్, ఇట్లా సపరేట్గా మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్కి వచ్చేసి 18 to 25 years, ఆ తర్వాత ఓబీసీకి వచ్చేసి 18 ఉంటుంది, కాకపోతే ఇక్కడ 29 years అనుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ కిందకి వచ్చేసి ఎస్సీ ఎస్టీ అదర్స్ అని పెట్టేసి సరిపోతుంది. అదర్స్కి వచ్చేసి 18 to 35, ఓకే, 35 years. ఇంతే. ఇక్కడ మీరు ఇవే 3 ఇచ్చినప్పుడు ఈ 3 మళ్ళీ మనకు ముందు రిఫ్లెక్ట్ అవుతాయి. అది ఎట్లా అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఆ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇందాక 2500 అన్న, ఇది ఫేక్. అంటే ఇది కంప్లీట్ ఒరిజినల్ నోటిఫికేషన్ కాదు. నేను జస్ట్ ర్యాండమ్గా నేను నోటికి వచ్చింది రాస్తున్నాను. కాకపోతే మీరు ఒక నోటిఫికేషన్ తీసుకొని దాంట్లో ఉన్న ఒరిజినల్ కాంటెంట్ని రాయాలి. ఎందుకంటే మనము అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేయొద్దు. కాబట్టి మనం ఇక్కడ జెన్యున్గా ఇస్తే పాపం వాళ్ళకి పనికి వస్తుంది. ఇది మన అవసరానికి ప్లస్ వాళ్ళ అవసరానికి వాళ్ళ కొంత ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా పాస్ అయ్యేటట్టు చేస్తున్నాం. మరి ఇదంతా తెలుగులో రాయాలంటే ఇది తెలుగులో రాయండి మీరు కావాలంటే. ఈ మాత్రం అందరికీ అర్థమవుతుంది. క్లర్క్స్, బ్యాంకింగ్, గవర్నమెంట్ జాబ్ అనేది అందరికీ అర్థమవుతుంది. ఈ మెటా వచ్చేసి ఏదైతే ఉందో, ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దీన్ని తెలుగులో రాయండి శుభ్రంగా. తర్వాత ఇది కూడా ఎనీ డిగ్రీ అని తెలుగులో రాసుకోండి కావాలంటే. సార్ తెలుగులో ఎట్లా రాయాలంటే ఇది మొబైల్లోనే ఓపెన్ చేసుకొని మీరు పని చేయొచ్చు. ఇది మొబైల్లోనే పని చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత ఈ జనరల్ ఇవన్నీ కూడా వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఈ మాత్రం అర్థం కాని వాళ్ళు క్లర్క్స్ పోస్ట్కి అయితే ఏ పోస్ట్ కూడా అప్లై చేయలేరు కదా. సో అదనమాట. సో ఇక్కడ మీరు వచ్చేసి ఆన్లైన్. తర్వాత నెక్స్ట్ ఫీజు వచ్చేసి సేమ్ ఇందాకట్లాగానే ఎస్సీ ఎస్టీ ఇది ఉంది కదా, వీటన్నిటిని మీరు ఒకవేళ కాపీ చేసుకొని వీటినే కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ దీంట్లో వచ్చేసి పేస్ట్ చేయండి. ఫీజు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి వచ్చేసి 200, తర్వాత ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 150, తర్వాత అదర్స్కి వచ్చేసి 100, ఓకేనా. అట్లా అనుకుందాం. నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్. ఇక్కడ డేట్లు వచ్చేసి మీకు ఇక్కడ ఉంటుంది, ప్రతి నోటిఫికేషన్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఎనీ నోటిఫికేషన్ మీరు తీసుకోండి, ఇక్కడ ఇస్తాడు. ఇక్కడ చూడండి డేట్స్ ఉంటాయి, చూడండి ఇక్కడ డేట్స్ ఉన్నాయి. ఇక్కడ క్లోజ్డ్, తర్వాత ఇవన్నీ కూడా డేట్స్ ఉంటాయి. ప్రతి నోటిఫికేషన్కి డేట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. నోటిఫికేషన్ రిలీజ్ డేట్, ఏ రోజుకి రిలీజ్ అయింది. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏమైతే క్యాలెండర్ వచ్చేస్తుంది. క్యాలెండర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 3rd డేట్ పెడుతున్నాను. తర్వాత అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఒక 15th October నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుందాం. తర్వాత అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 31st October. ఆ తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి వెంటనే ఉండదు కదా ఎగ్జామ్, కాబట్టి అక్టోబర్ అయిపోయిన తర్వాత డిసెంబర్ పెట్టుకుందాం. డిసెంబర్లో వచ్చేసి 20th అనుకుందాం. తర్వాత అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్. అడ్మిట్ కార్డ్ అంటే ఏంటి, హాల్ టికెట్స్ అనమాట. హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, బిఫోరే. ఎగ్జామ్కి 20వ తారీఖు ఉంది కాబట్టి బిఫోరే ఉంటాయి. ఈ డేట్స్ మనమే సొంతంగా రెడీ చేసే అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ మనకు దాంట్లో నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి మనం దాన్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది. మనకు దాంతో ఏం టెన్షన్ లేదు. అందులో ఏది ఉంటే అదే మనం రాస్తాం, ఓకే. ఇక్కడ అప్లై ఆన్లైన్. ఇక్కడ మరి వీళ్ళు అప్లై చేసుకోవాలంటే మన వెబ్సైట్లోకి వచ్చి అప్లై చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి అప్లై చేసుకుంటారు కాబట్టి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉండదు. ఈ వెబ్సైట్ వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. ఇక్కడ మీరు పెట్టినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఒరిజినల్ వెబ్సైట్ ఏదైతే ఉందో షార్ట్ నోటిఫికేషన్, ఇది డైరెక్ట్గా కంపెనీ యొక్క వెబ్సైట్ అనమాట, అంటే గవర్నమెంట్ యొక్క వెబ్సైట్. ఇది కాపీ లింక్ అడ్రస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడికి వస్తాం. ఎక్కడికంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ అనే దగ్గర మీరు లింక్ పేస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా లింక్ పేస్ట్ చేయాలి, సేమ్ లింక్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇస్తాము. తర్వాత అప్లై ఆన్లైన్ అంటే మీకు ఆల్రెడీ ఇచ్చే ఉంటారు అందులో వెబ్సైట్లో, కాబట్టి అదే తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత పే స్కేల్ వచ్చేసి ఇక్కడ జీతం, వాళ్ళు ఒకవేళ ఎంత శాలరీ ఇచ్చి ఉంటారు అనేది దాంట్లో కూడా మెన్షన్ చేసి ఉంటారు ఆ నోటిఫికేషన్లో. దాని ప్రకారం మీరు ఇందులో వేసేసేయాలి. సో ఇది 25,000 to 35,000, 75,000, ఓకే, అంత తక్కువ ఉండదు, 75,000 ఆ మధ్యలో ఉంటుంది అనమాట. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళు ఏది మెన్షన్ చేసి ఉంటే సేమ్ అదే మళ్ళీ మీరు ఇందులో టిక్ చేసుకోవాలి. అంతే, మీరు ఇక్కడ చేసే పని ఏం లేదు, టిక్ చేసుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఒక 15 నిమిషాలు టైం పట్టింది, కానీ మీరు సొంతంగా ఫిల్ చేస్తే 2-3 minutesలో ఇది మొత్తం ఫిల్ చేసేస్తారు. మీరు ఆ నోటిఫికేషన్ చూసుకుంటూ ఈ నోటిఫికేషన్ని మీరు ఫిల్ చేసేస్తారు. సో ఇక్కడ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, యువర్ పోస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ అడ్మిన్ అప్రూవల్. ఇక్కడ మీరు మీ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ సబ్మిట్ చేసేసినాం. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది, ఈ వెబ్సైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట. వాళ్ళు చూసుకొని నోటిఫికేషన్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళు దాన్ని అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది, మీరు రాసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ లైవ్ అయిపోతుంది అనమాట, ఇందులోకి వచ్చేస్తుంది. మరి ఇది ఎక్కడ అవుతుంది సార్ అంటే ఇది ఆ వెబ్సైట్ ఓనర్ చేస్తాడు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ అనుకోండి, నా దగ్గర మీరు ఈ వెబ్సైట్ మీరు చేయించుకున్నారు. ఈ వెబ్సైట్లో మీరు సేమ్ ఇదే రకంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేసుకోండి, వాళ్ళు సొంతంగా నోటిఫికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటి వెబ్సైట్నే న్యూస్కి కూడా వాడుకోవచ్చు. చాలా పెద్ద యూజ్ ఉంటుంది దీంతో, ఎందుకంటే చాలా చోట్ల లోకల్ న్యూస్ ఉంటుంది. లోకల్ న్యూస్ని ఎప్పటికప్పుడు వాళ్ళు పోస్ట్ చేయాలంటే వీలు కాదు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ న్యూస్ ఒకవేళ వెంటనే దొరికిందనుకోండి, ఆ న్యూస్ వెంటనే కాపీ పేస్ట్ చేసేసి, లేదంటే అక్కడ ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే దాన్ని వెంటనే వాళ్ళు వాళ్ళ సొంత మాటల్లో రాసేసి మీ వెబ్సైట్లో పోస్ట్ చేసేస్తారు. మీరు వెంటనే చూసుకొని ఆ న్యూస్ని ఇక్కడ అప్రూవల్ చేసినట్లయితే, సేమ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అప్రూవల్కి వస్తుంది కదా, ఆ అప్రూవల్కి వచ్చిన తర్వాత దాన్ని మనం అప్రూవ్ చేసినట్లయితే ఆ న్యూస్ ఇక్కడికి వస్తుంది. సేమ్ ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ కూడా అట్లనే వస్తాయి అనమాట. మరి ఇవి ఎక్కడ అవుతాయి అంటే బ్యాక్ ఎండ్లో అవుతాయి. సో ఇక్కడ సబ్మిషన్స్లో ఎస్బీఐ క్లర్క్స్ ఇంతకుముందే మనం చూపించినాము. ఎస్బీఐ క్లర్క్స్ పెండింగ్ ఫర్ అప్రూవల్ ఉన్న చూడండి, ఇక్కడ పెండింగ్ ఉంది అప్రూవల్కి. ఇక్కడ మనం దీన్ని ఏం చేస్తాం, రివ్యూ చేస్తాం. రివ్యూ చేయడం అంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాం, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్న తర్వాత అప్రూవ్ చేస్తాం. అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడికి ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. సబ్మిషన్ హ్యాస్ అప్రూవ్డ్, డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పోస్టులలోకి వస్తాం. పోస్టులలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పెండింగ్ ఉంది చూడండి, పోస్టులు పెండింగ్. ఇక్కడ మనం దీన్ని అక్కడ ఒకసారి సబ్మిట్ చేసిన దాన్ని మనం అప్రూవ్ చేస్తాం. అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ దగ్గర వచ్చిన తర్వాత కూడా దీన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ పోస్ట్కి ఇంకా టైటిల్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఆ టైటిల్ ఏంటి, ఎస్బీఐ క్లర్క్స్ కదా, ఎస్బీఐ క్లర్క్ పోస్ట్స్. ఓకే, ఎస్బీఐ క్లర్క్ పోస్ట్. మరి ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ చూసినట్లయితే మీరు ఇంతకుముందు అక్కడ ఏదైతే ఫామ్లో నింపినారో ఆ ఫామ్లో నింపినవన్నీ ఇక్కడికి వచ్చేసినాయి చూడండి. ఎస్బీఐ క్లర్క్స్, బ్యాంకింగ్, గవర్నమెంట్ జాబ్, తర్వాత ఎనీ డిగ్రీ, ఇంతకుముందు మనం ఏజ్ డీటెయిల్స్ ఇచ్చినాం కదా అవన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. సో ఇదంతా కూడా వచ్చేసింది. మీరు కావాలంటే ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పబ్లిష్ చేసేద్దాం. పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక చూసినటువంటి వెబ్సైట్కి వద్దాం. ఇక్కడ చూడండి, ఆర్బీఐ క్లర్క్స్, ఇండియన్ బ్యాంకు, తర్వాత కొన్ని డెమో పెట్టేసి ఉంచిన. నేను దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఎస్బీఐ క్లర్క్ వచ్చేసింది కదా, ఎస్బీఐ క్లర్క్ మీద ఓపెన్ చేస్తున్నా. ఎస్బీఐ క్లర్క్ పోస్ట్, ఎస్బీఐ హ్యాస్ రిలీజ్ నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్లర్క్స్ వేరియస్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఎలిజిబుల్. ఇక్కడ చూడండి మొత్తం అంతా మనం ఇంతకుముందు ఇచ్చినటువంటి టోటల్ డేటా ఏదైతే ఉందో అదంతా ఇక్కడికి వచ్చేసింది. సో ఇంత ఈజీగా ఉంది. ఈ వెబ్సైట్ రెడీ చేయించుకున్నా కూడా నేను చేసిస్తాను, మీకు ఎవరికి కావాలన్నా కూడా ఈ వెబ్సైట్ రెడీ చేసిస్తాను. సార్ ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఎట్లా రాయాలి అంటే ఇది ప్రాసెస్. నోటిఫికేషన్ రాయడానికి మీరు ఏమన్నా కష్టపడ్డారా దీంట్లో? ఎందుకంటే ప్రతి కాంటెంట్ కూడా, ప్రతి డేటా కూడా మనం వేరే దగ్గర నుంచి తీసుకున్నదే, అంటే కాపీ పేస్ట్ కాదు అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ క్లర్క్ అనేది ఒక కీవర్డ్, దాన్ని మనం కాపీ చేసినా ఎక్కడ పెట్టినా కూడా ఎస్బీఐ క్లర్క్ అనే అంటారు, గవర్నమెంట్ జాబ్ అనే అంటారు. తర్వాత ఈ ఏజ్ ఇవన్నీ కూడా అవంతే ఉంటాయి, ఇవన్నీ కూడా మారవు. ఏవి కూడా ఏ నోటిఫికేషన్లు అయినా ఏ వెబ్సైట్ వాళ్ళు వేసుకున్నా కూడా కంపల్సరీ ఇదే రాయాలి. ఎక్కడ మార్పు వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది అనమాట, ఇక్కడ వస్తుంది. ఇది మీరు ఎక్కువ రాయాలి. నేను రాసింది కేవలం 2 లైన్స్ రాసిన, మీరు కనీసం ఒక 10-15 లైన్లు, 20 లైన్లు, 50 లైన్లు రాసినా చాలా మంచిది. ఎంత ఎక్కువ కాంటెంట్ రాస్తే అంత మంచిది. ఇక్కడ రాసి పెట్టండి, వీలైనంత ఎక్కువనే రాయండి, ఎక్కువ రాసి పెట్టుకోండి. దాంతో మీకు యాడ్సెన్స్ అప్రూవల్ ఇటువంటి చిన్న ఏది నోటిఫికేషన్స్ ఒక 50 రాసి పెట్టుకున్నారంటే 100% మీకు యాడ్సెన్స్ అప్రూవల్ ఖచ్చితంగా వస్తుంది. కాపీ పేస్ట్ కాదు, సొంతంగా రాయాలి. ఈ మాత్రం కాంటెంట్ సొంతంగా రాయాలి. ఇదంతా మనం వేరే దగ్గర నుంచి తీసుకున్నదే. మీరు ఏ జాబ్ అన్నా తీసుకోండి, ఐటీ జాబ్స్ తీసుకోండి, యూపీఎస్సీ తీసుకోండి, రైల్వే తీసుకోండి, సెంట్రల్ జాబ్స్ తీసుకోండి, బ్యాంక్ జాబ్ తీసుకోండి, ఇంకేవైనా సరే ఏవి తీసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్నదే రాయాలి, మనం వేరేది రాయలేం, దానికి ఆప్షన్ అనేది లేదు. సో ఇక్కడ మీకు ఇంత ఈజీగా ఉంటుంది. సార్ మరి నేను సొంతంగా వెబ్సైట్ చేయించుకుంటే దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. మరి ముందు మళ్ళీ ఇక్కడ ఫామ్ నింపి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నేను ఇవన్నీ అప్రూవల్ ఇవన్నీ చేసుకోవాలంటే అవసరం లేదు. మీరు అప్రూవల్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ మీరు ఒక పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేసుకుంటారు. కొత్త పోస్ట్ ఇదేంటిది, రైల్వే జాబ్స్ అనుకుందాం. రైల్వే జాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఏంటిదని నేనేం మెన్షన్ చేయలేదు, రైల్వే మేనేజర్స్, ఇంజనీర్స్ ఏదో ఒకటి అనుకోవచ్చు. ఇక్కడ మీరు మెటా ఇచ్చేస్తారు. ఇక్కడ చూసినారు కదా, మెటా ఇస్తారు. తర్వాత ఇక్కడ ఏం ఇస్తారు, జాబ్ టైటిల్, ఇక్కడ డిపార్ట్మెంట్, ఇక్కడ గవర్నమెంటా ప్రైవేటా ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఆన్లైనా ఆఫ్లైనా అప్లై చేయడానికి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీజు ఎంత, ఇందాక మనం ఫామ్లో నింపినవన్నీ ఇందులో ఉంటాయి. మళ్ళీ డేట్స్ అన్నీ కూడా ఉంటాయి సెపరేట్గా. తర్వాత ఇక్కడ లింక్ ఇచ్చేయడం, ఇక్కడ కూడా వెబ్సైట్ లింక్ చేయడం, ఇక్కడ స్కేల్ ఎంత, జీతం ఎంత అనేది ఇక్కడ
కంప్లీట్గా ఏమేమో సెలక్షన్ ప్రాసెస్ ఉందో అదంతా రాసిస్తాం. డైరెక్ట్గా పబ్లిష్ చేసేయడమే. ఇంతే మీరు చేయాల్సిన పని. ఇంతే. ఎవరైతే ఈ వెబ్సైట్ ఓన్గా ఉంటుందో, ఎవరికైతే వెబ్సైట్ నేను చేసిస్తానో వాళ్ళు కేవలం ఈ ఫామ్ నింపి పబ్లిష్ కొడితే వాళ్ళకు ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒక రోజులో కనీసం ఒక 20-30 నోటిఫికేషన్స్ ఈజీగా రాసుకోవచ్చు. కాకపోతే వాటిని మనం షేర్ చేయాలి. వాటికి మినిమం వ్యూస్ అనేది తెచ్చుకోవాలి. సో దానివల్ల మనకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది వస్తుంది. ఇందాక నేను చూపించినటువంటి వెబ్సైట్లో ఎంత రెవెన్యూ తీసుకుంటున్నారో అందులో మనం ఎంతో కొంత తీసుకున్నా కూడా చాలా సంతోషం. సో ముఖ్యమైన డిస్క్లైమర్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, వర్క్ చేస్తేనే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. దాని నుంచి మనం రెవెన్యూ తీసుకోగలుగుతాం. యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా మనం నిద్రపోవడానికి వీల్లేదు. ఆ తర్వాతనే ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వెబ్సైట్ ఎవరికి కావాలన్నా కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వెబ్సైట్ని మనం జాబ్స్కి వాడుకోవచ్చు, న్యూస్కి వాడుకోవచ్చు, తర్వాత స్టోరీస్కి వాడుకోవచ్చు, తర్వాత ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే మూవీ న్యూస్ అవి ఉంటాయి కదా, వాటన్నిటికి వాడుకోవచ్చు. ఇంకా మీకు ఇంకోటి రెసిపీస్ మీ ఫ్రెండ్స్ రెసిపీస్కి వాడుకోవచ్చు. ఇంకొక కొత్త విషయం ఏంటంటే మర్చిపోయాను నేను, ఇందులో మీరు కావాలనుకుంటే ఎవరైతే ఆథర్ ఉంటాడో, ఆథర్ అంటే ఎవరు, మీకు ఫ్రంట్ ఎండ్లోకి వచ్చి ఇక్కడ నోటిఫికేషన్ కానీ ఏది న్యూస్ కానీ రెసిపీస్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే మీ వెబ్సైట్ ఏది ఉంటుందో దానికి సంబంధించిన కాంటెంట్ ఏదైతే వాళ్ళు ఇస్తారో, మీకు ఆథర్గా ఇస్తారో, వాళ్ళు వాళ్ళ నేము అండ్ ఒక ఫోటో కూడా యాడ్ చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ ఎందుకంటే ఇది నా స్టోరీ అని వాళ్ళకి ఎవరికైనా చూపించుకోవడానికి పనికి వస్తుంది, ఇది నేను రాసిన న్యూస్ అని చెప్పుకోవడానికి వాళ్ళకి పనికి వస్తుంది. సో అట్లా వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇది ప్రాసెస్. ఇక మీరు ఎవరైనా ఇలాంటి వెబ్సైట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చెప్తాను. 1 డేలోనే మీరు దాదాపు ఒక 15-20 పోస్టులు ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఒక 50 పోస్టులు పెట్టినట్టయితే యాడ్సెన్స్ అప్రూవల్ 100% వస్తుంది. కాకపోతే మన కాంటెంట్ ఒరిజినల్ ఉండాలి. అది మాత్రం డిస్క్లైమర్, కంపల్సరీగా ఒరిజినల్ కాంటెంట్ ఉండాలి. రెండవది ఏంటంటే కష్టపడి పనిచేస్తేనే మనకు యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. తర్వాత కూడా కష్టపడి పనిచేస్తేనే మనకు 1,00,000, 2,00,000, 10,00,000 అది ఎంతైనా కానీ అది ఏదైనా కూడా మనం కంపల్సరీగా కష్టపడి పనిచేస్తేనే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.